హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి పాలతోటి మష్రూమ్ పలావ్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కొబ్బరి చిప్పలోని పెంకు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఓ మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్లా చేసుకుని కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్లో వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకోవాలి. మష్రూమ్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో నెయ్యి ఆయిల్ వేసుకుని అల్లం వెల్లి పేస్టు పలావ్ సామాన్లు వేసేసుకుని ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ క్యాప్సికము బిర్యానీ ఆకు మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మనం ఒక గ్లాసు బాస్మతి రైస్కి గ్లాసున్నర కొబ్బరి పాలను వేసేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఇవి మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసుకుని ఇందులో వేసేసుకుని కలిపేసుకొని తర్వాత పైన పుదీనా కూడా వేసేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన